కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు వేడుకలు గాయత్రీనగర్ డివిజన్లోని పర్వత్ నగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంటు మరియు కూకట్పల్లి మైనార్టీ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ జాహిద్ షరీఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలాగే మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ విద్యార్థులకు బుక్స్, పెన్సిల్స్, పెన్నులు పంచిపెట్టి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబాబాయ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పర్వత్ నగర్ బస్తీని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎంతో అభివృద్ధి చేశారని, అలాంటి గొప్ప వ్యక్తి, డైనమిక్ లీడర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, సుదర్శన్ రెడ్డి, బసు యాదవ్, రాజు, చిట్టెమ్మ, రేవతి, రామారావు, కొండయ్య, పార్వతి, లక్ష్మి, టి రామారావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే, డైనామిక్ ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి బర్త్డే ఈరోజు పర్వతనగర్ ప్రాథమిక పాఠశాలలో చిన్నపిల్లల మధ్యలో ఈరోజు ఇక్కడ మేము ఘనంగా ఎమ్మెల్యే గారి బర్త్డే ఇక్కడ చేసుకున్నాము. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా పేద పిల్లలు కానీ అక్కడ హాస్పిటల్లో కానీ ఫ్రూట్స్ పంచడము, మరియు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు కేక్ కట్ చేసి పిల్లలకు బిస్కెట్స్, కేక్స్ ఇక్కడ పంచిపెట్టడం జరిగింది. మా డైనామిక్ ఎమ్మెల్యే గారికి ఇలాంటి పుట్టినరోజులు 58వ పుట్టినరోజు చూడాలని మా అందరి ఆశ. నెక్స్ట్ గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని మేము ఆకాంక్షిస్తున్నాము. ఇక్కడ అన్ని చేసి పెట్టి అడగక ముందే ఆయనే గల్లీకి సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్, మాకు ముఖ్యంగా మాకు పర్వతనగర్కి కమిటీ హాల్ కట్టారు. పేదలకి ఒక ఫంక్షన్ హాల్ చేసుకోవాలంటే ఇక్కడ పేదలకి ఫంక్షన్ హాల్ కట్టించారు. ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా అదనపు రూమ్స్ కావాలంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ కట్టించారు. ఇక్కడ అన్ని పనులు మేము అడగక ముందే మాకు అన్ని పనులు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, మన కేసీఆర్ కిడ్స్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెవలప్ చేశారు. అన్ని విధాలుగా చెప్పుకుంటా పోతే సాయంత్రం వరకు చెప్పాలి, కానీ అన్ని విధాలుగా మాకు అన్ని డెవలప్మెంట్ చేశారు మా మాధవరం కృష్ణారావు.